హలో గాయ్స్, నేను మీ కార్తిక్ అన్నమాట. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాను అన్నమాట. ముందు ఏం తీస్తున్నానంటే రోపీరో వాయిస్ టౌన్ అది తీస్తున్నాను అన్నమాట. అంటే మీ అందరూ నేను కొత్తగా మొదలు పెడుతున్నా కాబట్టి ప్లీజ్ నాకు 100K లైక్స్ చేయండి. ఓకే, ఈరోజే నేను కొత్తగా మొదలు పెడుతున్నాను అన్నమాట. ఇదే నా రోపీరో వాయిస్ టౌన్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నేను 1 month నుంచి ఆడుతున్నాను కాబట్టి ఇన్ని పైసలు వచ్చాయి, కానీ డైమండ్స్ ఎక్కువ లేవు నా దగ్గర. ఎస్ గాయ్స్, ఈరోజు మీరు చూస్తున్నది నా యూట్యూబ్ ఛానల్ అన్నమాట. ఎస్, నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి కార్తిక్ గేమర్. కాబట్టి నా దగ్గర ఏం పీసీ అలాంటివి ఏం లేవన్నమాట. నేను గాల్లో ఎగురుతున్నాను, చూస్తే నాకు గ్లిచ్ అయినట్టుంది గేమ్. ఐ థింక్ సో. అంటే నా పేరు కార్తిక్. ఇంకా నేను కొత్తగా మొదలు పెట్టాను యూట్యూబ్ ఛానల్. మీ అందరికి ఎప్పుడో చెప్పేసాను అనుకుంటా. నేను ఫస్ట్ టైం అన్నట్టు యూట్యూబ్ ఛానల్ చేయడం. ఒకసారైనా గేమర్ అయిదాం అనుకున్నాను, నాకు ఛాన్స్ దొరికింది. ఇంకా పీసీ నా దగ్గర అలాంటివి ఏం లేవన్నమాట. ఎస్, అందుకనే నేను మొబైల్లోనే ఇలా గేమింగ్ చేస్తున్నాను అన్నమాట. మీరు చూడొచ్చు, ఇతనే మన రోప్ హీరో అన్నమాట. ఎస్, ఇతను చూడండి ఎలా నడుస్తున్నాడు, చాలా మెల్లగా నడుస్తున్నాడు. అయితే మీకు తెలిసే ఉంటుంది, చాలా మంది ఆడుతూనే ఉంటారు ఈ గేమ్ని. ఎస్, చాలా మంది ఆడతారు. ఎక్కువ అయితే ఫ్రీ ఫైర్ ఇండియా అని అంటారు, అది ఆడతారు. కానీ నేను ఫ్రీ ఫైర్ అలాంటి గేమ్స్ ఏం ఆడనండి, ముందే చెప్తున్నా. ఎస్, మీరు చూసినట్టయితే మన కొత్త గేమింగ్ ఛానల్లో ఇప్పుడే ఏం మొదలు పెట్టట్లేను అన్నట్టు, జస్ట్ ఇంట్రో ఇస్తున్నాను అంతే. ఈరోజు ఇంట్రోయే సరిపోతుంది, ఎందుకంటే ఈరోజు ఏం చేసేది లేదు అన్నట్టు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కదా గేమింగ్ ఛానల్ మొదలు పెట్టడం, కాబట్టి మీకు ఇష్టం అవుతుంది ఏమో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమాట. అందుకని ఈరోజు ఇంట్రో ఇస్తున్నాను. ఇదే నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో అన్నమాట. ఎస్, ఫస్ట్ టైం నేను తీయడము, అందుకని నేను జస్ట్ ఇంట్రో ఇస్తున్నా. ఈరోజు ఏం వీడియో లేదేం లేదు. మీరు చూసినట్టయితే మన రోపీరో అయితే చాలా దర్జాగా వెళ్తున్నాడు అన్నమాట. ఎస్, రోపీరో 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 చూసారా రోపీరో ఎలా వెళ్తున్నాడు. మీరు కూడా ఇలా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకుందాం అనుకుంటే మీరు చూపిస్తాను, ఈ రికార్డ్ స్క్రీన్ అనే యాప్ని అలా ఆన్ చేసుకోవాలన్నమాట. ఇదే ఆ రికార్డ్ స్క్రీన్ అనే యాప్. కాబట్టి ఈ యాప్ని మీరు అలా కొంతమంది ఫోన్లో ఉంటుంది, కొంతమంది ఫోన్లో ఉండదన్నమాట. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఒక యాప్ ఉంటుందండి, స్కిన్ మాస్టర్. అది ఎక్కించుకొని మీరు అలా దాంట్లో కూడా స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎస్, మీరు చూస్తున్నట్టయితే కార్తిక్ గేమింగ్. ఎస్ ఎస్, మీరందరూ చూస్తున్నట్టయితే మా మమ్మీ అనుకోండి, మా మమ్మీ చెప్తుంది అన్నట్టు, అదే అన్నం తినమని. మీరు అవన్నీ ఏం పట్టించుకోకండి. నాకు 100K లైక్స్ వస్తే ఇంకా నేను వేరే హగి వగి అలాంటి వీడియోస్ కూడా పెట్టగలుగుతానన్నమాట. ఇంకా GTA 5 అయితే కుదరదు, ఇంకా ఫ్రీ ఫైర్ అంటే కూడా అది కూడా కుదరదండి. నేను కూడా ట్రై చేస్తాను. ట్రై చేసి మీరు కూడా ఇలా యూట్యూబ్ ఛానల్, ఎంతోమంది నా లెక్క కూడా ఉంటారు ఫోన్లో, ఎప్పుడైనా యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాలి అనుకోండి. నాకు కూడా అలాంటి ఆశనే ఉంది. ఆశతో నేను ఈ ఒక్క రోజైనా, నాకు ఒక్కసారైనా అదే యూట్యూబర్ని అయ్యి నాకు యూట్యూబర్ది అదే ప్రైజ్ కావాలని ఒక్కసారైనా అనుకున్నాను. ఈరోజు నా కళ అంతా నెరవేరితే హ్యాపీ, థ్యాంక్ యూ అని చెప్దామనుకున్నా.
ఎస్, మీరు చూస్తుంది కార్తిక్ గేమింగ్. ఈరోజు అయితే చాలా బాగుంది రోపీరో అయితే. వావ్, మీకు ఒక గ్లిచ్ అనేది చూపిస్తాను. ఓకే, వావ్, ఓహో, మన రోపీరో అయితే బాగానే చేస్తాడు. వావ్, నాకు పైసలు వచ్చాయి. ఈ గ్లిచ్ ఏంటంటే మీరు ఇప్పుడు ఒకటి షాపింగ్లోకి పోయి ఇలా ఏమన్నా మీరు గ్రానైట్ తీసుకోవాలి. ఇది నా దగ్గర ఒకటి ఉంది, నేను ఈ క్యూబ్ చేసుకుంటున్నాను. అలా మీరు ఇది నొక్కాలి, ఈ గ్రానైట్ది. ఒక్క నిమిషం ఆగండి. ఇది నొక్కితే మీకు ఇలా వస్తుందన్నమాట. అప్పుడే మీరు ఈ షాపింగ్ది ఉంది చూడండి, అది ఇలా టైప్ చేయాలన్నమాట. అది ఆ గ్రానైట్ సింబల్ని పట్టుకొని టైప్ చేయాలన్నమాట. దాని తర్వాత ఈ గ్రానైట్స్లోకి వెళ్ళి ఇది బై ఉంది కదా, అది వదిలేసి ఈ గ్రానైట్ ఉంది చూడండి, ఏదో ఒక గ్రానైట్, దాన్ని జస్ట్ మీరు ఈ క్యూబ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ ఈ క్యూబ్ చేసుకొని ఇలా మనం బయటికి వెళ్ళిపోతే అయిపోయింది. చూసారుగా ఎలా అయిపోయిందో ఇది. వావ్, కానీ మీరు ఇక్కడ రోప్ వేసారనుకోండి, అది వెళ్ళిపోతుంది అన్నమాట. ఎస్, కాబట్టి మీకు కొంతమంది యూట్యూబర్స్ చూపిస్తూ ఉంటారు రోపీరో కిడ్నాప్ అయ్యిళ్ళు అది ఇది అని, ప్లస్ అన్లిమిటెడ్ డైమండ్స్ అని చూపిస్తారు, అది ఇది చూపిస్తారు ఈ యాప్ని ఎక్కించుకుంటే. కానీ అలాంటి యాప్ ఏం లేదు. వాళ్ళు జస్ట్ మీకు అలా ఫేక్ వీడియోస్ పెట్టడం వల్ల మీరు అలా మోసపోతున్నారన్నమాట. కాబట్టి నా యూట్యూబ్ ఛానల్లో చూడండి, నేను అన్నీ రియలే పెడతాను, అలా ఏం ఫేక్ క్రియేట్ చేయను అన్నమాట. ఉన్నది ఆడతాను, ఉన్నది పెట్టేస్తాను అన్నమాట. ప్లీజ్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ నాకైతే ఒక 2-3 సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కావాలండి. ఒకసారైనా సబ్స్క్రైబర్ వస్తే ఏదో సంతోషం అండి. ఎస్, ఇప్పుడు గేమ్ ఇంట్రో అయిపోయింది, ఇప్పుడు మొదలు పెడుతున్నాం అన్నమాట. ఓకే, ఇక్కడ మనకు ఈ మిషన్స్ అనేవి ఉన్నాయి. మనం ఇక్కడ ఈ పారాషూట్ ఎక్కువ అంటారు అందరూ, ఇచ్చేస్తే అన్లిమిటెడ్ డైమండ్స్ అంటారు. కానీ దీని పక్కన అసలు డైమండ్స్ అలా ఏం లేదు. కానీ ఇది కుంగ్ఫు దాంట్లో మాత్రం ఉంటుందండి. కానీ మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా దీంట్లో ఓడిపోవాల్సి ఉంటుంది. అసలు ఇది వర్కౌట్ అవ్వదు, జస్ట్ అలా పెట్టారు. అది మనకి ఇంకా ఈ ట్యాంక్లో చూపిస్తే దీంట్లో మనకు చాలా రిఫ్లెక్స్ ఉండాలి, లేకపోతే మనం ఈ గేమ్లో గెలవడం కష్టం ఈ ట్యాంక్ మిషన్లో. ప్లస్ ఇది మాత్రం చాలా కష్టం అండి. కానీ నేను ఆడి చూపించాను ఒకరోజు అది, కానీ వీడియో అప్లోడ్ చేయలేదు. కానీ మనకేది ఎక్కువ ఈజీ అంటే ఇది ఆర్కిటికా అనే మిషన్ ఉంది చూడండి, ఇది కానీ మనం చేసామనుకోండి, మనకు అదే కొంతమంది చెప్తూ ఉంటారు ఏంటంటే ఇది డైమండ్స్ అన్నీ ఇలా మనకు పైసలు అన్నీ వచ్చేస్తాయి అని అంటారు. కానీ అది నిజమో ఫేకో అని నాకైతే ఎప్పుడు అనుమానం వచ్చేది అన్నట్టు. ఎక్కువ అయితే చాలామంది అదంతా ఫేక్ అని అంటుళ్ళు. ఎస్, నేను చూశాను అందులో ఏఐ తోటి క్రియేట్ చేస్తారండి. మనం అలా మోసపోతున్నాం. కాబట్టి మనం అలా ఏఐ తోటి క్రియేట్ చేసే వీడియోస్ అసలు డౌట్ రాకుండా క్రియేట్ చేస్తున్నారు. అంత క్లియర్గా అసలు ఇట్లా ఫేక్ వీడియో అని కూడా తెలియదు మనకు, అలా క్రియేట్ చేస్తుండండి. అందుకనే మనం మీకు ఏమనుకోవద్దు, అసలు ఇది ఫేకా రియలా అని డౌట్ కూడా రావట్లేదు మనకు. అలా చేస్తున్నారు తెలుసా వాళ్ళు. అసలు డౌట్ కూడా మనకు అసలు రాదు, అలా చేస్తున్నారు ఏఐ తోటి. ఎస్, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ శాంసంగ్ S25 అల్ట్రా అనేది మనకి అమెజాన్ ప్రైమ్లో జస్ట్ 44,599కి దివాళీ రోజు ఆఫర్స్ మొదలయ్యాయన్నమాట. ఎస్, మీరు చూసినట్టయితే ఆ శాంసంగ్ గ్యాలక్సీ అనేది మనం
ఎప్పుడు చూస్తూనే ఉంటాం, చాలా బాగుంటుంది అది. ఎస్ గాయ్స్, నాకు ఇక్కడ ఏమైనా మిషన్ చేయాల్సి ఎవరు చెప్పండి, ఏం మిషన్ చేయను? ఆర్కిటికా మిషన్ చేయనా లేకపోతే ఇది చేద్దాం? ఆగండి, ఈ మిషన్ మొదలు పెడదాం. ఇది ఆర్కిటికా. ఓకే పదండి. ఓ థ్యాంక్స్. ఓ ఓకే, సంథింగ్ అట్రాక్టివ్ అట, వెళ్ళి చూద్దాం. అండి మీరేమైనా అనుకోండి కానీ ఇందులో డ్రైవింగ్ అయితే చాలా కష్టం. ఒకటి ఇంపార్టెంట్ చూపించడం మర్చిపోయాను. మనకి ఇక్కడ మ్యాప్లో ఓపెన్ చేసి ఈ మోర్ అనే బటన్ ఉంది చూడండి, ఇది నొక్కితే మనకు స్టాటస్ అని చూపిస్తుంది. ప్లస్ ఈ ఏంటి ఇవన్నీ స్కిల్స్, యాక్టివిటీ, ట్రాకింగ్ స్కిల్స్, షాపు, ఇలా సెట్టింగ్స్, ఇలా కార్డ్, లొకేషన్, ఏందో నాకు అర్థం కాదు. కానీ మనం ఇక్కడ స్కిల్స్లోకి పోతే ఏంటంటుందంటే ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ నేను ఎప్పుడో ఇంప్రూవ్ చేసుకున్నాను, 1 మంత్ నుంచి ఆడుతున్నాను కాబట్టి ఇవన్నీ నాకు ఎప్పుడో ఇంప్రూవ్ అయిపోయాయి. ఎస్, మీరు చూసినట్టయితే ఇక్కడ మ్యాక్సిమం అన్నీ పెరిగిపోయాయి. ఎస్, కానీ ఇది ఒక్కటి పెరగలేదు, ఇది కూడా పెరగలేదు, ఇది పెరగలేదు, ఇది ఆయనవి సారీ అన్నీ పెరిగాయని చెప్పి ఏమనుకోకండి ప్లీజ్. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఒక్కరైనా లైక్ కొట్టండి ప్లీజ్. ఓకే, ప్లస్ ఇప్పుడు మనము ఇక్కడ యాక్టివిటీ ట్రాకింగ్ అని ఉంది చూడండి, ఇందులో పోతే మనము ఇవన్నీ చూసి చేయొచ్చు అన్నమాట. ఇక్కడ క్రేజీ రైడర్ అని ఉందా చూడండి, అప్పుడు మనం ఎవరినో ఒకరిని మనుషులు ఉంటారు చూడండి, వాళ్ళని అంటే అవండి చూపిస్తా, ఇలా చేస్తే అయిపోద్ది. మనకు ఎక్కువ ఆడ మనకు అది చెయ్యమన్నప్పుడు చేయాలండి. నేనైతే ఉత్తిగా చేసి చూపించాను అంతే. అలా మనల్ని 3, 2 అని చూపిస్తారు, వాళ్ళందరినీ చేస్తే మనకు ఒక స్కిల్ పాయింట్ అనేది అన్లాక్ అవుతుంది. దానివల్ల మనకు కొన్ని పైసలు అనేవి వస్తుందన్నమాట. ఎస్, నాకు ఇంతే తెలుసు అండి, ఇంకా ఎక్కువ కూడా తెలియదు. ఇంకేమైనా మీకు చెప్పాలంటే కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి. ఎస్, ఇది నేనైతే ఫస్ట్ టైం కదా వీడియో తీయడము, నాకు ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదండి. నాకు ఎలా మాట్లాడాలో అసలు తెలియదు అన్నట్టు. మీరేమనుకోకండి ప్లీజ్. ఈ పెద్ద యూట్యూబర్స్ కంటే నేను అంత పెద్ద యూట్యూబర్ ఏం కాదండి. ఒక్కవేళ మొదలైంది అనుకోండి, నా రియల్ ఫేస్ చూపిస్తాను, ప్లస్ నా రియల్ నేమ్ కూడా చెప్తానండి. అంటే అసలే గేమింగ్ పేరు కార్తిక్ అన్నమాట, రియల్ నేమ్ చెప్తాను కొద్ది రోజులు అయితే. ఎస్, మనం చూసినట్టయితే మనము ఇక్కడ వెళ్తున్నామండి కాబట్టి మనం ఇలా నేను తప్పుడు రోడ్డు నుంచి పోతున్నా, బై మిస్టేక్ లొకేషన్ ఆన్ చేసుకున్నట్టున్నా నేను. ఇది ఇక్కడ మనకు చూపిస్తున్నాను, ఒక్క నిమిషం. వావ్, అసలుకి గేమర్ అంటే చాలా నిశ్శబ్దంగా ఎంతో మంచిగా ఆడాలి. నాకు అంత రిఫ్లెక్స్ లేదండి, ఏమనుకోకండి. కొంచెం నేను రాపిరో వీడియోసే ముందు పెడతాను, కానీ మీకు వేరే వీడియోస్ పెట్టమంటే నేను ఖచ్చితంగా పెడతానండి. వేరే ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నేను ముందే మొదలు పెడుతున్నాను కదా, అందుకనే ఎవరు చూస్తారో చూడరో, మీరు చూస్తున్నట్టయితే ఎవరో ఒకరు అది మీరు పెడితే అయిపోద్ది కామెంట్ బాక్స్లో ఏమైనా గేమ్. కానీ పీసీ గేమ్స్ పెట్టకండి, నా వల్ల కాదు. ఇప్పుడు మనం పీసీ గేమ్స్ ఎక్కించుకోవాలంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆగండి, మనకు ఇక్కడ చూపిస్తున్నట్టయితే మనం ఆగండి
ఇలా చూస్తే మన ప్లే స్టోర్ ఉంది చూడండి, అందులోకి మనం ఎంటర్ అవ్వాలన్నమాట. అందులోకి వెళ్ళి బిక్కీ అనే గేమ్ని ఎక్కించుకోవాలి. దానివల్ల మనకు అందులో పీసీ గేమ్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. కానీ మనకు 15 minutes ప్లే టైం వస్తుంది. మనకి ఇంకెక్కువ ప్లే టైం కావాలంటే అది మనీ పెట్టే ప్లే చేయాలి అన్నమాట. కాబట్టి మీరు చూస్తున్నారు కదా, అందుకనే నా దగ్గర ఎక్కువ గేమ్స్ కూడా లేవు. ఈ ట్యాంక్ స్టార్స్ ఇంకా రోపీరోనే ఉంది. కాబట్టి మీరు వేరే గేమ్ అంటే వేరే గేమ్ కూడా అప్లోడ్ చేస్తాను అన్నమాట. అది మీ ఇష్టం. కానీ ఎక్కువ హగ్గి వగ్గి అట్లాంటివి కూడా చేస్తాను. ఎస్, కానీ అవి మనము ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ గూగుల్లోకి వెళ్ళి హ్యాపీ మోడ్ అనేది మనం అలా ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. అందులో మనకు ఫ్రీగా కానీ చాలా డేటా తీసుకుంటుంది అన్నమాట. కానీ మాకు ఎలాగో వైఫై ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా అది ఇన్స్టాల్ చేసి మీకు చూపిస్తాను ఒకరోజు. నెక్స్ట్ వీడియోలోనైనా లేకపోతే థర్డ్ వీడియోలోనైనా ఖచ్చితంగా చూపిస్తాను. ఎస్, ఇక్కడ మనము సెట్టింగ్స్లలో ఆన్లైన్ ప్లే చేయనికే లేదండి. చూసినట్టయితే ఇక్కడ మన రేడియో అనేది సౌండ్ కొంచెం పెంచుకోవద్దు అన్నమాట. వాయిసెస్ కొంచెం పెద్ద పెంచుకోండి. ప్లస్ ఈ మ్యూజిక్ అనేది తీసేస్తే మనకు డిస్టర్బ్ ఉండదు అన్నమాట. యస్, మనం చూసినట్టయితే ఇక్కడ కంట్రోల్స్ కూడా చాలా బాగుంది. కొంచెం మ్యూజిక్ పెడదామండి అంతే. మనం చూసారా ఇలాంటి గన్స్ చూపిస్తారు చూడండి. ఇక్కడ చూపించిన అన్నీ ఫేక్ అన్నమాట. కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని నిజం ఉంటాయి. ఎందుకంటే మనం ఆ గన్స్ కొనాలని. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒకటి చెప్పడం మర్చిపోయా. ఇక్కడ ఈ 4 ఉన్నాయి చూడండి. ఇక్కడ మన హౌస్లోకి వెళ్తే ఇక్కడ ఉంటాయి అన్నమాట హౌజెస్. మనం ఇట్లా చూస్తుంటే మనకు ఏదైనా హౌజెస్ కనిపిస్తాయి. ఇది మన రియల్ హౌస్ అన్నమాట. ఇది నా రియల్ హౌస్, నా ఫస్ట్ హౌస్ అండి. మీరు వేరే హౌజెస్ కొనుక్కోవాలంటే ఇలా బై నొక్కితే కొనుక్కోవచ్చు అన్నమాట. ఎస్, కాబట్టి నాకైతే ఇక్కడ బాగుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎవరు డిస్టర్బ్ ఉండరు ముందే ఇక్కడ. కాబట్టి హోమ్ నుంచి బయటకు వస్తాం కాబట్టి మనకి ఇక్కడ చాలా బాగుంటుందండి. ఇక్కడ చూసినట్టయితే లైట్ హౌస్ని ఎక్కి మనం అలా మీకు చూపిస్తున్నట్టయితే మనకు అదే యాప్స్ అంటారు కదండి, డైమండ్స్ అది ఇది డైమండ్స్ క్యాప్స్ ఉంటుందని. యాప్స్ కాదండి అది. మనము రోప్ హీరో ఏపీకే అని గూగుల్లో కొడితే అది మనకు వస్తుంది. కానీ అది చాలా ప్రాసెస్ ఉంది, మనం చేయలేంలేండి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ మిషన్స్లో మనము ఒక్క నిమిషం మ్యాప్ ఆన్ చేసి మనం ఎక్కువ పైసలు ఉన్నాయో చూసుకోవాలండి. నేనైతే ఎక్కువ అది ముందు నాకు ఇక్కడ కార్ రేసింగ్ ఉండేది, నేను అంతా కంప్లీట్ చేసేసాను. అందుకని నాకు 343.5K వచ్చాయి. కానీ దానికంటే ఎక్కువ మాత్రం యాక్టివిటీ ట్రాకింగ్లో వచ్చాయి. ఎక్కువ నేను అప్పుడు మిషన్స్ చేయకపోయేటోను అన్నమాట. నాకు అంత ఇంట్రెస్ట్ లేకపోయేటిది, అందుకనే చేసేటోను అన్నమాట. ఇందులో మాత్రం స్పెండ్ మనీ ఈ గన్స్లోకి పెట్టినందుకు ఇది మొత్తం స్కిల్ పాయింట్ అనేది నాకు వచ్చింది. కాబట్టి చెస్ట్స్ కూడా మనం చెస్ట్ చేస్తే మనకు ఇక్కడ చూడొచ్చు 12K వస్తున్నాయి మొత్తం కంప్లీట్ చేస్తే. ఎస్, 7 కంప్లీట్ చేశాను. ఇంకా నేను 2 అయితే నాది మొత్తం స్కెల్ మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, మీకు చూపిస్తానండి మీకు ఒకసారి. ఇక్కడ ఎక్కడైనా చెస్ట్ ఉన్నాయా? మనం ఇక్కడ చూస్తున్నట్టయితే పోలీస్ కార్ని మనం కానీ తీసుకుంటే అది మనకు మనల్ని ఎమ్మట పడుతూ ఉంటారు చూడండి. ఇక్కడ మీరు ఆగండి. ఇక్కడ సెట్టింగ్స్లోకి పోతే మనము గ్రాఫిక్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను అయితే అల్ట్రా పెట్టుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు క్లారిటీగా కనిపించాలని. ఎస్, మనం ఇక్కడ చూస్తున్నట్టయితే మనకెంతో ఇక్కడ చాలా బాగుందన్నమాట. ఎస్, ప్లస్ ఇక్కడ చూస్తున్న వీడియో వాళ్ళ పేరుని జర పెట్టండి. ఇంకా చిన్నపిల్లలు అయితే చూసారా నాకు ఎలా వచ్చిందో? చిన్నపిల్లలు చూస్తున్నట్టయితే వాళ్ళ స్కూల్ నేమ్ కామెంట్ చేయండి. అంటే నేను ఇప్పుడు 8th క్లాస్ అన్నమాట.
నేను కూడా అంత పెద్దవాడిని ఏం కాదు, కానీ చిన్నపిల్లలు లెక్క చేస్తున్నాను అని అంటారులేమో మీరు నాకు తెలిసి. ఇలా మనకు చూసారా రోప్స్ నాకు చేస్తుంటే నాకు అలా అన్నీ చేసేయాలన్నమాట. నేనైతే 9 కంప్లీట్ చేసేస్తున్నా. యస్, అవును, గెట్ అని వచ్చిన దాని మీద క్లిక్ చేస్తే చూసారా మనకి యాప్సెట్ అనే దాన్ని నొక్కుతూ అయిపోయింది. చూసారా నాకు పైసలు వచ్చేసాయి. ఇక్కడ చెస్ట్స్ ఎక్కువ ఉంటాయండి ఈ ప్లేస్లో. మనం ఈ గేటుని ఇలా ఇరగొట్టుకొని వెళ్ళిపోడే. మీరు చూస్తున్నట్టయితే చాలా బాగుంది ఇక్కడ. ఓ బఫ్ స్ప్రింటర్ ఎండడా ఏంటిదబ్బా అది? ఏమో నాకు కూడా తెలియదు. లైట్ తీసేసుకోవాలి. మనమైతే ఇక్కడ చూస్తున్నట్టయితే మనకే చెస్ట్ అయితే కనబడట్లేవు. ఇంకా నేను దూరం వెళ్ళి చెక్ చేస్తున్నాను ఏమన్నా చెస్ట్ కనబడే. అబ్బా మన రోప్ హీరోకి తాకినట్టుంది దెబ్బ. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఏంటిది పాయింట్ అని. అది ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ ఆన్ చేసుకున్నందుకు నాకు ఇలా వచ్చిందన్నమాట. ఓ ఇక్కడికి ఏదో బెలూన్ వస్తుంది, అదిగోండి రెడ్ పాయింట్ చూపిస్తుంది. ఓ గన్ యూజ్ చేయకపోవడమే మంచిది. ఓకే, ఇంకొక చెస్ట్ కనిపెడితే నాకు మనీ అనేది వస్తుంది, కాబట్టి నేను ఇంకొక చెస్ట్ కనిపెట్టాలి. మీరు కూడా ఇది ఆడుకోవచ్చు అన్నమాట. ఇది ఫ్రీ డౌన్లోడే. ఎక్కువ ఇందులో మనం ముందు చేసినప్పుడు ఏపీకే డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇందులో ఏపీకేస్ ముందే ఇది డౌన్లోడ్ చేసి అది కూడా డౌన్లోడ్ చేస్తే అదే ఆ ఏపీకే డౌన్లోడ్ వల్ల దీంట్లో ఉన్న ముందే మనీ మొత్తం పోతాయన్నమాట. మీరంతా మనీ వచ్చింది కాబట్టి ముందు ఎక్కించుకున్నాకనే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కించుకున్నాక కొద్ది రోజులు అయినాక డౌన్లోడ్ చేస్తే ఏమైంది, ఉన్న మనీ పోయి అందులో ఉన్న మనీ అనేది వస్తుందన్నమాట. ఆ ఏపీకేలో మనము ఒకటేసారి తీసుకోగలము. ఓన్లీ 3 మిలియన్ వరకే తీసుకోగలము ఒకటేసారి. మళ్ళీ మనం తీసుకోవాలంటే అక్కడ మనీ అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట మనకు. నేనైతే ఒక్కసారి కూడా తీసుకోలేదు, ఎందుకంటే మన సొంతంగా ట్రై చేయాలని. అందుకని నేను ఇక మనీ అనేది స్పెండ్ చేయలేదన్నమాట. కాబట్టి మీరు కూడా మనీ స్పెండ్ చేయకపోతేనే అలా బాగుంటుంది. కాబట్టి మీరు స్పెండ్ చేయకుంటుంటే మనకు అనేది ఇందులో ఒక నిమిషం నేను ఈ మ్యాప్ ఎందుకు ఓపెన్ చేస్తాను, అది మనది ఒక నిమిషం అండి. ఇందులో షాపింగ్లోకి వెళ్ళి మనం ఇవన్నీ అన్లాక్ చేయొచ్చు అన్నమాట. నేనైతే ఇప్పుడు కొన్ని అన్లాక్ చేయగలుగుతాను అన్నమాట. నా దగ్గర డైమండ్స్ అంత లేవు. ఇది చూస్తున్నట్టయితే చూడండి ఎంత రేటు ఉన్నాయో కొన్ని. నాకైతే నేనేమో వేస్ట్ చేయలేను అన్నమాట. అసలుకే మళ్ళీ ఎంతో కష్టపడుతూ వచ్చాయి, ఎన్నో మిషన్స్ చేసి వచ్చాయి. ప్లస్ ఇది మాత్రం మనం ముందు తీసుకునే ముందు ఇక్కడ ఇవన్నీ చూసుకోవాలండి. మనము క్లిప్ సైజు పెద్దగా ఉన్నది తీసుకోవాలి, ఎందుకంటే క్లిప్ సైజు ఎంత పెద్దగా ఉంటే అంతసేపు వర్క్ అవుతుంది. మనం ఒకవేళ పోలీసులు వచ్చినా కూడా మనము డ్యామేజ్ అయ్యేది ఎక్కువ తీసుకోవాలి. అన్నీ కరెక్ట్ ఉండాలన్నమాట. ఈ మినీ గన్ అయితే అన్నీ కరెక్ట్ ఉన్నాయి, కానీ డ్యామేజే తక్కువ ఉంది. కాబట్టి నా దగ్గర మిషన్ గన్ తీసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే ఓ సారీ ఇంతసేపు మాట్లాడలేదు అనుకుంటా. ఈ గన్స్ అయితే చాలా ఉన్నాయి, నా దగ్గర అంత మనీ లేదన్నట్టు చూసారు కానీ నా దగ్గర స్కేట్ బోర్డ్ అయితే ఉందండి. ఇదైతే అసలు అర్థమే కాదు నాకు ఏంటిదో ఇది. ప్లస్ ఇది తీసుకుందాం అనుకుంటున్నా ఈ ఎలక్ట్రిక్ షాక్, కానీ నా దగ్గర 50 డైమండ్స్ కావాలి. ఇంకా ఇదైతే చాలా పైసలు ఉన్నాయి. నా దగ్గర గ్లైడర్ ఉంది. స్కేట్ బోర్డు మనము మామూలు స్పీడ్లో ముందు వెళ్ళదన్నమాట. ఏం చేయాలంటే మనం ఇక్కడ ఈ స్కేట్ బోర్డ్ స్పీడ్ పెంచాలంటే మనము ఇక్కడ మీకు చూపిస్తున్నారండి. మనం కానీ స్కేట్ బోర్డు స్పీడ్ అనేది పెంచితే ఏమైంది, మనకి ఇంకెక్కువసేపు అనేది స్కేట్ బోర్డు వెళ్తుంది అన్నమాట. మనం ఎలా స్పీడ్ పెంచాలంటే మనకి ఇక్కడ చూపిస్తాను అవన్నీ మీకు.
ఓ రోబోకార్. ఈ రోబోకార్ని వదిలేసేయండి. ఈ కార్ని అయిపోయింది ఆ రోబోకార్ పని. గన్స్ ఉపయోగించొద్దు అనుకున్నప్పుడే అది వస్తుంది. ఇక్కడ డేంజరస్ విలనా చెస్ట్ ఉంటేనే ఇంకా లక్కీ మనకు. ఈ రికార్డింగ్ దడ్డు వస్తుంది, ఆగండి రన్ చేద్దామంటే. ఈ రికార్డింగ్ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందో కనిపించదో కానీ నాకైతే మస్తు డిస్టర్బెన్స్ వస్తుంది ఆ రికార్డింగ్ స్క్రీన్ వల్ల అన్నమాట. ఇక్కడ మనకు రికార్డింగ్ స్క్రీన్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇలా ఇది కనిపిస్తుందో కనిపించట్లేదు నాకు తెలియదు, కానీ ఇక్కడ చూద్దామండి, మీకు చూపిస్తాను. ఖచ్చితంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఆ రెడ్ లైన్ అనేది ఇలా వస్తుంది కానీ చూసారా మీరు? ఆ రెడ్ లైన్ అక్కడ డేంజరస్ విలన్ ఉంటే ఇక నేను జంపే, ఎందుకంటే అతను ఎంతో డేంజరస్ విలన్. అయినా నేమ్ ఉంటుంది లేండి అక్కడ, అయినా మనం పోయినాకనే అర్థమవుతుంది. అతను ఓడించాలంటే మనకు ఖచ్చితంగా ఒక గన్ అనేది కావాలండి. ఇదిగోండి ఇదే ఆ గన్ను. దీని పేరే లేజర్ ఏదో ఉంటుందండి మొత్తానికైతే. దాని పేరు ఆగండి, ఆ గన్ను ఎందులో ఉంది? ఆ గన్ అనేది కనిపిస్తలేదు ఇందులో. లేజర్ రిఫిల్. ఈ గన్ పేరు వచ్చేసి లేజర్ రిఫిల్. ఈ గన్నుతో అతనికి చాలా డ్యామేజ్ అనేది అవుతుంది అన్నమాట. మీకు ఇప్పుడు చూపిస్తాను గన్ని. అతను ఉంటే వినిపిస్తుంది ఆల్ ద రైట్ దేర్ అట. ఇక్కడ ఇంకో చూడండి, ఇప్పుడు చూడండి, మనం హెడ్ షాట్ వేసి ఇంకెక్కువ డ్యామేజ్ అవుతుంది. చూసారా? ఇతన్ని ఫినిష్ చేస్తేనే మనకు ఎక్కువ డైమండ్స్ వస్తున్నాయి అన్నమాట. ప్లస్ మనకు అది లేకపోయినా ఆగండి, ఇదిగోండి ఇదైనా కావాలి కనీసం. ఇది ఉంటే చాలా డ్యామేజ్ అవుతుంది, కానీ ఇది కొనను అన్నమాట. మీరు ఈజీగా ఇలా అంతం చేయాలంటే ఈ బిల్డింగ్ మీదకి అలా పోవాలన్నమాట. మనం ఈ బిల్డింగ్ మీదకి పోతేనే ఇంకా మనకు మంచిగా ఉంటుంది. ఈ బిల్డింగ్ మీదకి పోతే ఏ డ్యామేజ్ అనేది ఉండదు అన్నమాట. మనం ఫ్రీగా అటాక్ చేసుకోవచ్చు అతన్ని, కానీ ఎక్కువ దూరం వెళ్ళొద్దు 5 మీటర్స్ కంటే. కాబట్టి నేను 5 మీటర్స్ వెళ్ళాను కాబట్టి అలా చూపిస్తుంది అది. కాబట్టి మీరు కూడా చేసుకోవచ్చండి, ఇది డౌన్లోడ్ మీరు కూడా చేసుకుంటే ఎంతో ఫన్నీ గేమ్ అనుకున్నారా? ఇది కొంచెం అయితే చూసారా, మన రోప్ హీరో కంటే దెబ్బ తాకింది. ఇక్కడ మనకు డ్యామేజ్ ఎక్కువైనప్పుడు మెడికిట్స్ ఉపయోగించుకోవాలి. నేను మెడికిట్స్ అయితే తీసుకోవట్లేను అన్నట్టు, ఎందుకంటే అది ఇట్లా డ్యామేజ్ అయినా మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంది కానీ మీకు తెలుసో తెలియదు అనిపిస్తున్నాను. మై గాష్, డెడ్. కానీ ఒక్కొక్కసారి పెరుగుతుంది అన్నమాట. మనం పెరగక ముందే అలా కొంచెం ఉన్నప్పుడే హెల్త్ మనం అలా వెళ్ళిపోవాలన్నమాట. ఇక చూస్తున్న దాన్ని బట్టి మనము ఇక చూసారా స్టార్టర్ ప్యాక్ అన్నట్టు. ఈ ప్యాక్ మనం యాక్సెస్ చేస్తే మనకు వస్తాయి, కానీ మన దగ్గర లిమిటెడ్ ఆఫర్ కావాలండి, కాబట్టి మనకు మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఎస్, అందుకని నేను ఇది ఏం కొనను, జస్ట్ యాప్సెట్ నొక్కేస్తే అయిపోద్ది. చూసారా పర్చేస్ ఫెయిల్డ్ అని వచ్చేసింది, ఎందుకంటే నా దగ్గర నెట్వర్క్ లేదు. నెట్వర్క్ లేకుండానే ఎప్పుడు నేను గేమ్స్ ఆడుతుంటా, ఎందుకంటే ఈ నెట్వర్క్ ఉంటే అన్నీ యాడ్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి మీరు జస్ట్ ఓకే మీద క్లిక్ చేసేయండి. ఇదే నా ముందు హౌస్ అన్నమాట. ఇక్కడ మనకు టిప్స్ అనే అతను ఉంటాడు. ఇక్కడ టిప్స్ అని అక్కడ టిప్స్ అని. వావ్, ఇక్కడ మనకు అంత సీన్లే. ఓకే బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనం. బాయ్, సీ యూ లేటర్.